చాలా మంది రైతులు మనకు ఈ లావు రకాల్లో మనకు 341 సెగ్మెంట్లో వైరస్ని తట్టుకునేటువంటి ఒక మంచి వెరైటీ గురించి చెప్పమని అడిగారు కదా. మనకు ప్రతి సంవత్సరం కొత్త వెరైటీలు చాలా వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకు మార్కెట్లో నిలబడి ఉన్నటువంటి వెరైటీ 3-4 సంవత్సరాల నుంచి కూడా వైరస్ని సమర్థవంతంగా తట్టుకొని మంచి 35 క్వింటాల పైన దిగుబడి ఇచ్చేటువంటి బెస్ట్ వెరైటీ సర్పంచ్ సీడ్స్లోని కమాండర్. దీని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో చేయడం జరిగింది. ఈసారి చాలామంది రైతులు అడుగుతున్నారు, కాకపోతే మనకు పండ్ల వల్ల ఈ జిఓటీ రిపోర్ట్ల కోసం తిరుగుతున్నాం కదా, దానివల్ల ఇన్ని రోజులు వీడియో చేయలేదు. కానీ ఈరోజు మన డేట్ వచ్చేసి ఏప్రిల్ 22వ తారీఖు. ఈ టైంలో కూడా మనకు చేనంతా కూడా ఎంత పచ్చగా ఉందో మీరు ఒకసారి గమనించారు కదా. మనం ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని సిరిపురం విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మన సర్పంచ్ సీడ్స్ కమాండర్ అనేది ప్రస్తుతం రెండు కటింగ్లలో 35 క్వింటాలు దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3వ కటింగ్ అయితే రెడీగా ఉంది. ఇది పూర్తిగా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో సాగు చేసినటువంటి పొలం. దీనికి పూర్తిగా మన తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో కంపోస్ట్ దగ్గర నుంచి వెళ్ళి పూర్తిగా పంట పూర్తయినంత వరకు కూడా మన యాజమాన్యంలో సాగు చేసుకున్నటువంటి పొలం. కేవలం ఒక 10% వైరస్ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇది థర్డ్ కటింగ్లో 10% వైరస్ మొక్కలు ఉన్నాయి. మొత్తం కూడా లోకల్లో పోయినసారి ఇదే రైతు సాగు చేయడం జరిగింది. ఈసారి కూడా ఇదే రైతు ఇదే వెరైటీ సాగు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటివరకు ఫస్ట్ కటింగ్ కాయలు మొత్తం కూడా 22 క్వింటాల కాయలు ఊర్లోనే అమ్ముకోవడం జరిగింది. 250 రూపాయల కేజీ లెక్క. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనకు లోకల్ మార్కెట్ కూడా దీని యొక్క క్వాలిటీ విషయంలో కానీ, కలర్ విషయంలో కానీ, కారం విషయంలో కానీ మూడిట్లలో కూడా ఈ వెరైటీ అనేది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ సర్పంచ్ సీడ్స్ అంటేనే కలరు. ఈ కలర్ విషయంలో మనకి ఇది ఎంత బాగుంటుందంటే పచ్చళ్ళకు కానీ, లేదంటే మనం పండ్ల పచ్చడి పెట్టుకోవడానికి కానీ, వీటన్నిటికి కూడా మనం చింతకాయ పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటాం, లేదంటే మనకు ఆవకాయ లాంటి మామిడికాయ పచ్చడి లాంటి పెట్టుకుంటాం కదా, వాటికి కూడా సూపర్గా ఉంటుంది. ఇక కారం విషయంలో చూసుకున్నట్లయితే ఈ వెరైటీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మనకి వెనకట 341లో ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి హైబ్రిడ్లు కాకుండా వెనకట్లో వచ్చినటువంటి 341ల యొక్క లక్షణాలు ఏంటంటే మనకు నాటు రకాలకి మంచి కారం. ఇప్పుడు 70 నుంచి 80 వేల పెంజెన్సీ అనేది మనకు వెనకట్లో ఉన్నటువంటి 344. ఇప్పుడు వచ్చినటువంటి 344లు అన్నీ కూడా సత్తుగా ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసి పూర్తిగా నాటు 341ని బేస్ చేసుకొని డెవలప్ చేయబడినటువంటి విత్తనం. ఇది సిఎంఎస్ లైన్. ఇప్పుడు మనకు సర్పంచ్ సీడ్స్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా సిఎంఎస్ లైన్లే. ఈ సిఎంఎస్ అంటే ఏం లేదు, మనకు మొత్తంగా క్రాస్ పాలినేషన్ జరగకుండా క్వాలిటీతో ఒక పాలినేషన్ అనేది జరిపినటువంటి విత్తనాలు కాబట్టి వీటిలో మనకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే కాయ యొక్క సైజ్ అనేది కటింగ్ టు కటింగ్ పెరిగిపోతున్న కొద్దీ డ్రాప్ అనేది అవుతుంది. ఇందులో ఈ వెరైటీలో మనకు ఇదే తోటలో 2 కటింగ్లు పచ్చిమిరప తెంపడం జరిగింది. ఆ తర్వాత 2 కాయలు ఎండుమిరప తెంపడం జరిగింది. అయినా కూడా ఈ ఎండలకి ఇంత ఎండలో కూడా కాయ సైజ్ అనేది మీరు లెంత్ అనేది మీరు ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు ఇందులో తెంచినాయి మనకు మినిమం 14 సెంటీమీటర్ల వరకు కూడా పొడవు ఉన్నాయి. అంటే దీని యొక్క గొప్పతనం ఏంటంటే బెస్ట్గా ఇందులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఒకటి వచ్చేసరికి వైరస్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కారం వచ్చేసి 70 నుంచి 90 వేల పెంజెన్సీ ఉంటుంది. కలర్ విషయంలోకి వచ్చేసరికి 300 యాస్టా ఉంటుంది. మనకి యాస్టా కలర్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. మనకు కాయ కూడా కొంచెం పట్టీలాగా వస్తుంది. సో 341 మార్కెట్లోకి వెళ్తే మాత్రం నిర్మమాటంగా అమ్ముడుపోతుంది. 341 లీటర్ అమ్ముడుపోతుంది. మనకి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రకం 341 అన్నీ కూడా 341 కంటే 1500 తక్కువ ఉంటాయి కదా. ఇది అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 341లో రేట్లో అమ్ముడుపోతుంది. లోకల్ మార్కెట్కి అయితే ఇది ఒకసారి మనకు టేస్ట్ విషయంలో కానీ, కలర్ యాస్టా విషయంలో కానీ, కారం విషయంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి లోకల్ మార్కెట్లో ఈజీగా అమ్మేసుకోవచ్చు దీన్ని. ఇక మనకు దీంట్లో ఇంకా బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి గ్రీన్ చిల్లీ మార్కెట్లోకి వెళ్ళిపోయినట్లయితే గ్రీన్ చిల్లీ ఇంటర్వెల్ టైం అంటే పచ్చిమిరపకాయకి ఇంటర్వెల్ టైం వచ్చేసి 20 రోజుల్లోనే కటింగ్ వస్తుంది. ఇది ఎర్లీ వెరైటీ బుషీ రకం. మనకు ఇది గుబురుగా పెరుగుతుంది. మనకు ఏమైందంటే చాలా వరకు రైతులకు ఎదురయ్యేటువంటి ఈ 341 సెగ్మెంట్లో ఎదురొచ్చే సమస్య ఏంటంటే ఈ ఫస్ట్గా పచ్చిమిరప తెంప కూడా చేను ఎదగదు. ఎర్లీ స్టేజెస్లో మొదటి 45 రోజుల్లో మొక్క నాటుకున్న తర్వాత చేను ఎదుగుదల అనేది 341 రకాల్లో చాలా తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో సమస్య ఏమి ఉండదు. పచ్చిమిరప తెంపకపోయినా మనం 35 క్వింటాల దిగుబడి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. పచ్చిమిరప నేను ఏ వీడియోలో కూడా దిగుబడి గురించి మాట్లాడను, కానీ ఈ వెరైటీకి మాత్రం నేను దిగుబడి చెప్తున్నాను. ఎందుకంటే దీనికి చెప్పేది ఒకటే కారణం, మనకు ఈ దిగుబడి పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెరైటీ. కాబట్టి దిగుబడి గురించి మాట్లాడుతున్నాను. ప్రాంతాన్ని బట్టి మారచ్చు, కానీ బెస్ట్ మేనేజ్మెంట్లో 30 క్వింటాల దిగుబడి దరిద్రానికి వస్తుంది ఖచ్చితంగా. దరిద్రానికి ఒక 30 క్వింటాల దిగుబడి వస్తుంది, కానీ అంతకంటే తక్కువ అయితే కొద్దిగా ఆశ పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఖచ్చితంగా వస్తుంది. నేను విత్తనం దగ్గర నుంచి పంట పూర్తయినంత వరకు కూడా ప్రతి రైతును కూడా మేనేజ్మెంట్ చెప్తాను. ఎటువంటి బయో మందులు వాడకుండా పూర్తి స్థాయి యాజమాన్యంలో టెక్నికల్స్ వాడుకుంటూ వైరస్ని కంట్రోల్ చేసుకుంటూ కాయ యొక్క క్వాలిటీ పెంచుకుంటూ తాలుగాయలు తక్కువ ఉండే విధంగా నేను మేనేజ్మెంట్ అయితే చెప్తాను మీకు. ఇక తాలు విషయంలో కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఎర్లీ కటింగ్ కాబట్టి మనకు 45 రోజుల్లోనే ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. మనకు 90 రోజులలో ఫస్ట్ కటింగ్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఇంకా గొప్పతనం గురించి చెప్పుకుంటే డ్రాబ్యాక్ అంటూ ఏం లేదు. మల్చింగ్కి నేలకు మామూలుగా సాలు పద్ధతికి రెండింటికి అనుకూలం. 100% మల్చింగ్ మీద వేసుకోవచ్చు. బుషీ రకం కాబట్టి మనకు 2 రకాలుగా వేసుకోవచ్చు. 36 ఇంచుల అచ్చు పెట్టుకోవచ్చు. మనకు 42 ఇంచుల అచ్చు కూడా సూటబుల్ అవుతుంది. మొక్కకు మధ్యలో ఫిట్ పెట్టుకొని జిగ్జాగ్ వేసుకొని మల్చింగ్ వేసుకుంటే మాత్రం
సూపర్గా ఉంటుంది. మల్చింగ్ జిగ్జాగ్లో వేసుకుంటే మాత్రం అసలు దిగుబడి పరంగా ఎక్సలెంట్ ఉంటుంది. ఇందులో ఇంకా మనకు ఏముంటాయి, 341 వెరైటీ బెస్ట్ వెరైటీ. కారం పరంగా, గింజల పరంగా, తాలు మనకు లావు రకాల్లో వచ్చేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే మనకు ఎర్లీగా వేసుకుంటే ఈ జూలై ఆగస్టు నెలలో వేసుకుంటే తాళయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా 341 రకాలే కదా, లావు రకం ఏదైనా కూడా ఎర్లీ స్టేజెస్లో వేసుకుంటే తాళయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో మనకు తోడక అనేది తొందరగా ఆరిపోతుంది. కొంచెం పల్చగా ఉండడం వల్ల మనకు తోడక తొందరగా ఆరిపోవడం వల్ల తాలు శాతం కూడా చాలా తక్కువ. తోడక అనేది వాటర్ పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది దీంట్లో. మనకు ఈ కాయలు వచ్చేసి వాటర్ పర్సెంటేజ్ తక్కువగా ఉండడం వల్ల తాలకాయలు అనేది చాలా తక్కువగా వస్తాయి మనకు. అన్న ఈ 35 క్వింటాలు ఎంత వచ్చింది తాలు? ఎంత, ఒక 15 కిలోలు వచ్చింది. 15 కిలోలు, మొత్తం 35 క్వింటాలకి 15 కిలోల తాలు అనేది రావడం జరిగింది. అయితే రైతు మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. దీనికి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎటువంటి ఫంగిసైడ్ మామూలుగా సాఫ్ కానీ ఎటువంటి ఫంగిసైడ్ యూజ్ చేయలేదు. జీరో ఫంగిసైడ్, టోటల్గా కల్చర్స్ యూజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఫంగిసైడ్ అయితే యూజ్ చేయలేదు. వర్షాలు పడ్డప్పటికీ జరిగినప్పుడు కూడా ఎటువంటి ఫంగిసైడ్ అయితే యూజ్ చేయలేదు. మొత్తంగా కల్చర్సే యూజ్ చేయడం జరిగింది. 100% తెలుగు యువరైతు మేనేజ్మెంట్లో ఎటువంటి ఫంగిసైడ్ నేలకు కానీ పైన ఫోలియర్ స్ప్రే కానీ ఎటువంటి మందులు స్ప్రే చేయలేదు. కేవలం 18 స్ప్రేలు చేయడం జరిగింది దీనికి. టోటల్గా ఈ రోజు వరకు కూడా 18 స్ప్రేలు అయితే స్ప్రే చేయడం జరిగింది. అందులో మన ఈపీబీ కల్చర్ మన స్లర్రీ వచ్చేసి ఒక 6 స్ప్రేలు, మొత్తం 24 స్ప్రేయింగ్స్ అనేది స్ప్రేలు చేయడం జరిగింది. సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్లోకి వచ్చేసరికి 6 బస్తాల 20-20-0-13, 2 బస్తాల 10-26-26, ఒక 6 బస్తాలు మన కంపోస్టు మనం ఇచ్చినటువంటి కంపోస్ట్ చేయడం జరిగింది. స్లర్రీ అనేది రెగ్యులర్గా బారించుకోవడం జరిగింది. ఈ పిండి కూడా ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మనకు ఆ వర్షాలు పడి బాగా ఇది వంపు పొలంలో కొట్టుకుపోవడం వల్ల ఈ 20-20-0-13 బస్తాలు అనేది కొద్దిగా ఎక్కువగా వేయాల్సి వచ్చింది. కానీ మ్యాక్సిమం అంత ఫీడ్ కూడా తీసుకోదు. కాకపోతే మనకి ఈ ఏరియాలో సిరిపురం ఏరియాలో మినిమం 15-20 బస్తాలు వేస్తారు. దాంతో పోల్చుకుంటే తక్కువే, ఈ ఏరియాకి పోల్చుకుంటే తక్కువే. కాకపోతే ఇది వంపు పొలం కాబట్టి మునిగిపోయింది. ఇంకా ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే పొలం అనేది మునిగిపోయింది. వంపుకు వరదలకు కొట్టకపోవడం జరిగింది. వంపు పొలం మీకు నేను ఫుల్ వీడియో కూడా పెడతాను. వరదలకు కొట్టుకుపోయినప్పటికి కూడా మంచి దిగుబడి అనేది వచ్చింది. రైతైనా సరే ఇందులో కూడా ఇప్పుడు కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చినాయంటే 100% 341లో కూడా ఈ సర్పంచ్ సీడ్స్లో కొత్త వెరైటీ ఈ సంవత్సరం వస్తుంది. ఇంకా దీనికంటే ఇంప్రూవ్డ్ వెరైటీ కూడా వస్తుంది. మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా శాంపిల్స్ రూపంలో కొంతమంది రైతులకి కూడా ప్రోగ్రెసివ్ రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి విత్తన ఎంపికల్లో ఎటువంటి సందేహాలను కూడా తెలుగు యువరైతు సంప్రదించండి. 100% మీకు బెటర్ మంచి సొల్యూషన్ అనేది తెలుగు యువరైతు అందిస్తుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.